తప్పదిగా విష్ణుజీ అంటే మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు మెదక్ పార్లమెంట్ రివ్యూ జరుగుతుంది నాకు ఫోన్ చేసిరు అనమాట. నేను జాయినింగ్స్లో ఇక్కడ ఉన్నా కాబట్టి నేను పోలేకపోతున్నా. మా జిల్లా ప్రెసిడెంట్ నిర్మల గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు అదంతా. ఓకే, ఇప్పుడు అదే చెప్తే ఇప్పుడు భగవత్ గారు భగవత్ గారు వెరీ పెద్ద పర్సనాలిటీ, మేము నో డౌట్ అలా, మేమేం దానికి కాదనం. కానీ భగవత్ గారు మాట్లాడరు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు మాట్లాడరు ఎప్పుడు. కానీ మాట్లాడేటట్టు చేసింది ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా ఇది గమనించండి. ఈరోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు, మూల నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూడండి, లేకపోతే భాగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, చాలా పెద్ద ఫిగర్, పెద్ద పర్సనాలిటీ. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎక్కడి ఎవరు కాదనలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరే మీరు. భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ ఎస్టీ బీసీల అధిక మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇదేంది బీజేపీ వాళ్ళేంది ఎస్సీలు అనడం ఏంది, బీసీలు అనడం ఏంది, ఎస్టీలు అనడం ఏంది? ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసు ఢిల్లీ నుంచి గాంధీవారం పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు హ్యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది, మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది, అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మనది మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన ప్రధానమంత్రి మోడీ గారు అబద్ధాల ప్రచారంని గ్లోబల్ మించిన ప్రతిభ అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి? అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువులను రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలను తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన, ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్ళు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే, మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి
బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ఏ ఒక్క హిందువైనా మన ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు, ఒక్క రోజు చేయండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు ముక్కు కాదు, మీ ముక్కు పిండి పడేస్తాం, మీ చెవులు విండుతాం, మీ ముక్కు విండుతాం. ఇంత దిగజారుడు రాజకీయాలా బీజేపీ నాయకులకు అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారుడు రాజకీయమా అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇంత చిల్లర రాజకీయాలు బీజేపీ ప్రధానమంత్రి హోదాలు చేయడం ఇంతకంటే దురదృష్టకరం దేశంలో ఉండరాదు. ఆస్తులు లాక్కు ఎట్లా చెప్పండి, ఎక్కడ ఆస్తులు లాక్కుంటారు ఇంత పెద్ద డెమోక్రసీలో? అసలు ప్రధానమంత్రి గారికి ఇన్ని అబద్ధాలు నేర్పించి మాట్లాడించే ప్రొఫెసర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారికి లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పి అలాంటి ట్రైనింగ్ ప్రొఫెసర్ ఎవరు? లేనిది అబద్ధాన్ని నిజమని నిరూపించే ఒక గ్లోబల్ ప్రచారం ఏమిటి మోడీ గారు? ఇంత దుర్మార్గమైన ఒక క్రిమినల్ మైండ్తో ఇంత దుర్మార్గమైన పవర్ కోసం ఇంత దిగజారుడు బీజేపీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒక్క 140 కోట్లాది మంది ప్రజలున్న భారతదేశంలో ఇంత అబద్ధము, 140 కోట్ల ప్రజలారా, తెలుగు రాష్ట్రాలే కాదు హిందీ రాష్ట్రాలు మొత్తము దేశ ప్రజలు ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభాని మోసం చేసే ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రాజస్థాన్లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ డమ్మిగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిర్రు, లేని ప్రచారాన్ని సోషల్ మీడియాని తీసుకొచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చిర్రు. నేను హోమ్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఈ పుస్తక ఆడు ఆస్తుల విషయంలో ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన ప్రసంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన యొక్క ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు? ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒకప్పుడు ఎలక్షన్